పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు మనము జీవితం యొక్క గొప్పదనమును గురించి తెలియజేసే ఒక కథను చెప్పుకుందాం. ఒక అడవిలో చెట్లన్నీ చక్కగా పొడవుగా ఏపుగా బలంగా ఎదిగి ఉన్నాయి. వాటి మధ్యలో ఒక చెట్టు మాత్రం మెలికలు తిరిగి పొట్టిగా అనాకారిగా చూడటానికి బాగుండేది కాదు. వంకరలు తిరిగిన దాని స్వరూపమును చూసి దాని చుట్టూ ఉన్న చెట్లన్నీ వెటకారం చేసేవి, ఎగతాళిగా నవ్వేవి. ఈ విధముగా ఆ పొట్టిగా వంకరగా ఉన్న చెట్టును చూసి మిగిలిన చెట్లు వెక్కిరించడం నవ్వడం చేయసాగాయి. రోజు ఇలా నవ్వుల పాలవుతున్నందుకు పొట్టి చెట్టు ఎంతో విచారించింది. నాకు చావే శరణ్యం అనుకుంది. చచ్చిపోతే ఈ వెటకారాలు ఉండవు కదా అనుకుని నిర్ణయం తీసుకుంది. ఆహారం మానివేసింది. ఈ విషయం గమనించిన వనదేవత ఈ చెట్టును చూసి జాలిపడింది. చెట్టుతో ఈ విధముగా చెప్పింది: ఓ వృక్షమా, బాధపడకు. ఇతరుల కోసం కాకుండా నీ కోసం నీవు బ్రతుకు. ఆనందముగా జీవించు. చావు అనేది ఎలాగూ తప్పదు. ఉన్న 4 రోజులు హాయిగా ఉండు. ఏమో నీ వలన ఎవరికి ఏ మేలు జరగనుందో అని చెప్పింది. ఈ మాటలు విన్న చెట్టు కొంత శాంతించింది. మిగతా చెట్ల అనాగరిక ప్రవర్తనను పట్టించుకోవడం మానివేసింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. కలప, చెక్క కావలసిన వారు కొంతమంది ఆ అడవిలోనికి వచ్చారు. ఏపుగా బలంగా పొడవుగా ఎదిగిన చెట్లు చూసి ఇవి చాలా బాగున్నాయి, మంచి ధర వస్తుంది అని ఆ చెట్లన్నింటినీ కొట్టివేయసాగారు. పొట్టిగా వంకరటింకరగా ఉన్న ఈ చెట్టును మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. పొడవుగా ఎదిగిన చెట్లన్నీ కొట్టివేయగానే వాటి మీద ఆశ్రయం పొందుతున్న వేలాది పక్షులు ఈ చెట్టును ఆశ్రయించి ఈ చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటూ జీవించసాగాయి. ఈ పొట్టి చెట్టు చాలా చాలా సంతోషించింది. తను ఇతరులకు ఉపయోగపడుతున్నందుకు ఆనందముగా జీవించసాగింది. ఉంటాను పిల్లలు మరి.